లవంగాలు, యాలక్కాయలు, చెక్క వేసి నేను పేస్ట్ చేసుకున్నానండి. యాలక్కాయ వల్ల కలర్ వస్తుంది, చెక్క వల్ల కూడా కలర్ వస్తుంది, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మసాలా నేను వేసుకుంటానండి. ఇలా 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం పచ్చిమిర్చి వేసుకోవాలండి. పచ్చిమిర్చి 2గా చీరకి కారం వస్తుందండి. నేను పచ్చిమిర్చి తీసుకుని సెంటర్లో నేను ఘాట్ పెట్టానండి. చిన్నగా చేయాలండి. నెక్స్ట్ మనం పుదీనా వేసుకోవడం వల్ల హెల్త్ చాలా మంచిది, స్మెల్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. చాలా మంది పుదీనా వేసుకొని బిర్యానీ అంటేనే పుదీనా అండి. నెక్స్ట్ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. నేను ఏదైనా సరే రైస్ తప్ప వాటర్ తప్ప నేను ఏమి కొంత వేసుకోవాలి. ఇప్పుడు చమని చేసేస్తానండి. 3 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. రైస్ నేను 2 టైమ్స్ కడిగి పెట్టుకున్నానండి. ఇప్పుడు రైస్ వేసేస్తున్నాను. రైస్ వేసేసుకున్న తర్వాత ఒకసారి మనం మొత్తం తెచ్చుకున్నామండి. అడుగు మొత్తం తెచ్చుకొని సాల్ట్ సరిపెట్టాలి రోస్ట్ చేసుకుంటున్నామండి. 3 వంతులు ఉడికిపోయిన తర్వాత ఒక వంతుకి మనం సిమ్లో పెట్టుకున్నామండి. సిమ్లో పెట్టి మగ్గనిద్దామండి. మ్యాక్సిమం ఉడికిపోయినట్టేనండి. ఇంకా కొంచెం పడుతుంది. సిమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ రెడీ అయిపోయిందండి బిర్యానీ. మొత్తం ఉడికి